కాదు, ఇంగ్లీష్ లో పికిల్ అంటారు, తెలుగులో అయితే పచ్చళ్ళు అంటారు, మా పక్కైతే ఊరగాయ అంటారు. మా ఇంటి పక్కన అంగిట్లో 10 రూపాయలు దొరికే ఊరగాయకి వాడు అమ్మ నా బూతులు తెచ్చుకున్నాడు. బేసికలీ ఈ బూతులు తెచ్చుకునే వాళ్ళు చాలా లక్కీ భయ్యా, ఎందుకంటే ఈ కామెంట్ చదివి తెలుస్తుంది. నష్టం జరిగిపోయింది కాబట్టి బాధితులకి ముగ్గురులో అలేఖ్యను గాని రమ్యను గాని ఇచ్చి పెళ్లి చేయాలి. బాధితుడికి ఇంకా పెళ్లి కాలేదు. తిట్టి పెళ్లి చేసుకుంటారంటే ఈ పార్టీకి మా అమ్మకి 20-30 మంది కోడలు ఉంటారు. అంటే ఎస్ ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అబ్బాయిలకి ఒక నిజం చెప్పారా. తెల్లగా ఉన్న ప్రతి అమ్మాయి డీసెంట్ గా ఉండదని చెప్పారు. ఇంటి పేరు సంస్కృతి, వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా. ఒక అమ్మాయి అమ్మ నా బూతులు తిట్టిందంటే పెద్ద రీజన్ ఉంటుంది అనుకున్నారా, కానీ ఇదేం రీజన్ రా, ఇంత రేట్లు ఉన్నాయంటే అమ్మా అంటే తిట్టింది. ఫ్రస్ట్రేషన్ సార్, పాపం బ్యాడ్ కామెంట్స్ అండి సార్. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను.